మన దగ్గర అయితే ఇప్పుడు హాట్ వాటర్ అండ్ నార్మల్ వాటర్ ఉంది. ఇదైతే హాట్ వాటర్ కాలిపోతుంది. ఇదైతే నార్మల్ వాటర్, గ్లాస్ కడగలే తాగకూడదు. ఓకే, ఇప్పుడు హాట్ వాటర్ తొందరగా కూల్ అవుతుందా లేకపోతే నార్మల్ వాటర్ తొందరగా కూల్ అవుతుందా చూద్దాం. ఇప్పుడైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెడదాం. టడా, గ్లాసులు ఎక్కడికి పోయినాడని వెతుకుతున్నాడా? అదే ఫ్రిడ్జ్లో పెట్టినా ఇప్పుడే. అర్ధ గంట తర్వాత, అదే హాఫ్ అన్ అవర్ తర్వాత గైస్, హాఫ్ అన్ అవర్ వరకు నేను పండుకున్నా. ఇప్పుడైతే చూద్దాము ఏది ఎక్కువ కూల్ అయిందో. ఇక్కడ చూడండి గైస్, ఇదైతే హాట్ వాటర్, ఇదైతే నార్మల్ వాటర్. హాట్ వాటర్ నార్మల్ వాటర్ కూడా సేమ్ టు సేమ్ ఉంది కూల్. కానీ నార్మల్ వాటర్ కొంచెం ఎక్కువ కూల్ అనిపిస్తుంది నాకు. గైస్, ఇప్పుడైతే నేను చాలా టెస్ట్లు అయితే చేసిన. ఇక్కడ చూస్తే హాట్ వాటర్ కొంచెం కూల్ ఎక్కువ ఉన్నట్టుంది. అవును గైస్, హాట్ వాటర్ ఎక్కువ కూల్ ఉంది. హాట్ వాటర్ ఎక్కువ కూల్ ఉంది కానీ నార్మల్ వాటర్ అయితే కొంచెం ఎక్కువ కూల్ ఉంది. ఓకే, రెండు అయితే సేమ్ టు సేమ్ ఉన్నాయి. కానీ కూల్ వాటర్ అయితే ఎక్కువ కూల్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.